స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రిలేటెడ్గా మనం ఆల్రెడీ ఒక 100 క్వశ్చన్స్ వరకు చూసాం కదండి. ఇప్పుడు ఏంటంటే ఇంకొక 50 క్వశ్చన్స్ చూద్దామండి. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి నెక్స్ట్ మనం ఏవైతే CGL, CHSL అండ్ MTS ఎగ్జామ్స్ ఉంటాయో వాటికి ఉపయోగపడే క్వశ్చన్స్ అండి ఇవన్నీ కూడా. ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే మనం ఇంకో 50 క్వశ్చన్స్ చూద్దామండి. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ద సబ్జెక్ట్ ఆఫ్ ద స్టడీ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్ ఈజ్ బేస్డ్ ఆన్ విచ్ ప్రిన్సిపల్ అని అడుగుతున్నాడు. అంటే ఏదైతే మనకి ఎకానమీ ఉన్నదో ఎకానమీలో మనకి ఒక 2 మేజర్ టర్మ్స్ ఉంటాయండి. ఏంటంటే అవి ఒకటి మ్యాక్రో ఎకనామిక్స్ అండ్ ఇంకోటి మైక్రో ఎకనామిక్స్. ఇక్కడ ఏం అడుగుతున్నాడండి, ఇన్ దిస్ క్వశ్చన్ హీఈస్ ఆస్కింగ్ అబౌట్ ద మ్యాక్రో ఎకనామిక్స్. అంటే మ్యాక్రో ఎకనామిక్స్ అనేది దేన్ని బేస్ చేసుకొని ఉంటుంది అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఆప్షన్స్ చూస్తే ఫస్ట్ ఆప్షన్లో ఏమని ఇచ్చాడండి, ఫస్ట్ ఆప్షన్లో ద ప్రిన్సిపల్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్, సెకండ్ ఆప్షన్లో ఏమని ఇచ్చాడు, ద ప్రిన్సిపల్ ఆఫ్ కన్జ్యూమర్, ద ప్రిన్సిపల్ ఆఫ్ ప్రొడ్యూసర్, ద ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అని ఇచ్చాడండి. ఎప్పుడైనా సరే మ్యాక్రో అంటే ఏంటండి, ఇట్ ఈస్ కమింగ్ అండర్ ద లార్జర్ టర్మ్స్. అంటే ఎప్పుడు కూడా ఒక పెద్దగా ఉండే దాని గురించి చూసుకునేటప్పుడు మ్యాక్రో ఎకనామిక్స్ అనేది చెప్తుందండి. ఇక్కడ మనకి మ్యాక్రో ఎకనామిక్స్ అనేది ఏంటి అని అంటే నేషనల్ ఇన్కమ్ అనే దాని గురించి ఇట్ టేక్స్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద నేషనల్ ఇన్కమ్. అంటే మ్యాక్రో ఎకనామిక్స్ అనేది మనకి నేషనల్ ఇన్కమ్ డీల్ చేస్తుందండి. అంటే ఎప్పుడైతే నేషనల్ ఇన్కమ్ అనే దాన్ని డీల్ చేసిందో ఇక్కడ మనం ఏవో చూసుకోవచ్చు అండి. ఇట్ డీల్స్ విత్ ద ఇన్ఫ్లేషన్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ ఎకనామిక్ గ్రోత్ అంటే ఈ అన్నిటిని కూడా మనకి ఇప్పుడు మనకి ఎవ్రీ ఇయర్ కూడా మనకు జీడిపి ఇవన్నీ చెప్తూ ఉంటాం కదండి. ఎకనామిక్ గ్రోత్ రిలేటెడ్గా వస్తాయి. అన్ఎంప్లాయ్మెంట్ని కూడా డీల్ చేస్తుంది అండ్ సేమే ఇన్ఫ్లేషన్ కూడా డీల్ చేస్తుంది. ఇన్ఫ్లేషన్ అంటే ఇట్ ఈస్ టెల్లింగ్ అబౌట్ ద ప్రైస్ లెవెల్స్ ఆఫ్ ద పర్టికులర్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఇక్కడ మనకి మ్యాక్రో ఎకానమీ అనేది సోర్స్ ఎక్కడి నుంచి తీసుకున్నారండి, ఇట్ ఈస్ టేకెన్ ఫ్రమ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఇది చాలా ఈజియెస్ట్ క్వశ్చన్ అండి. ఇన్ ఎకనామిక్స్ IPO స్టాండ్స్ ఫర్ అని అంటున్నాడండి. IPO అంటే మనకి తెలుసండి. ఇప్పుడు మనం ప్రెసెంట్ ఎప్పుడైతే మనకి కోవిడ్ వచ్చిన తర్వాత మనకి మార్కెట్ రిలేటెడ్గా అందరికీ కూడా అవేర్నెస్ అనేది చాలా మటుకు పెరిగింది. ఈ పర్టికులర్ పాయింట్లో చూసుకుంటే లాస్ట్ 2 to 3 years నుంచి మనకి IPOs అనేవి మనకి మార్కెట్లో చాలా ఎక్కువ సార్లు వినబడుతున్న టర్మ్ అండి. ఓకే, అందుకే మనకి ఇలాంటి టర్మ్స్ కనుక ఎప్పుడైనా ఎక్కువ వినబడుతున్నాయి అని అంటే మనకి ఎగ్జామ్లు ఇచ్చే అవకాశం కూడా ఎక్కువ ఉంటుందండి. IPO అంటే ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్. ఓకే, ఈ IPOs ఉన్నాయి కదండి, ఇవన్నీ కూడా ఎవరు రెగ్యులేట్ చేస్తారంటే ఈ మార్కెట్ రెగ్యులేటర్ ఎవరండి, ఈ మొత్తం మార్కెట్ రెగ్యులేట్ చేసేది అందరూ కూడా. కొంతమంది ఏంటంటే ఇట్ ఈస్ ఆల్సో డీలింగ్ విత్ ద మనీ అన్న పాయింట్ వచ్చింది కాబట్టి అందరూ ఏమనుకుంటారండి, దీన్ని కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డీల్ చేస్తుందేమో అనుకుంటారండి. నో, ది రెగ్యులేటర్ ఆఫ్ దిస్ IPOs అండ్ మార్కెట్స్, మా షేర్ మార్కెట్స్ అన్నిటి కూడా డీల్ చేసేది సెబీ అండి. సెబీ ఆర్గనైజేషన్ డీల్ చేస్తుందండి. సెబీ అంటే ఫుల్ ఫామ్ ఏంటండి, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఓకే, దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నది అని అంటే దీని హెడ్ క్వార్టర్స్ ముంబైలో ఉన్నదండి. ఓకే, ఇక్కడ మనకి IPO అంటే ఫుల్ ఫామ్ ఏంటి, ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్టయితే విచ్ స్కీమ్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మేక్స్ ఇండియన్ సిటీస్ ఫ్రీ ఫ్రమ్ స్లమ్స్. అంటే ఏవైతే మన ఇండియాలో సిటీస్ ఉన్నాయో ఇక్కడ ఏమని అడుగుతున్నాడండి, స్లమ్స్ నుంచి ఫ్రీ చేయాలంటే ఇప్పుడు మనకి ఇండియాలోని చాలా అర్బన్ సిటీస్ అవన్నీ ఉంటాయండి. అందులో ఏంటంటే కొన్ని స్లమ్స్ ఉంటాయండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ముంబైలో తీసుకుంటే ధారావి అనే ఒక స్లమ్ ఉన్నదండి. అలాంటి స్లమ్స్ అన్నింటినీ కూడా రీమోడల్ చేయడం కోసం ఏ స్కీమ్ వాడుతున్నారు అని అడుగుతున్నారు. అంటే ఇవన్నీ ఏంటండి, ఇవన్నీ కూడా మనకి హౌసింగ్ రిలేటెడ్ స్కీమ్స్ కింద వస్తాయి. హౌసింగ్ రిలేటెడ్ స్కీమ్స్ ఇండియాలో మనకి హౌసింగ్ రిలేటెడ్ స్కీమ్స్ ఏవేవి ఉన్నాయంటే ఒకటి ఇందిరా ఆవాస్ యోజన, అలాగే ఇంకొకటి రాజీవ్ ఆవాస్ యోజన ఒకటి ఉందండి, ఇంకొకటి నేషనల్ రూరల్ రెన్యూవబుల్ మిషన్. ఇప్పుడు ప్రజెంట్ మనకి ఉన్నది ఏంటి అంటే ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన. ఇందులో మనకి ఇందిరా ఆవాస్ యోజన ఏదైతే ఉన్నదో ఇట్ డీల్స్ విత్ ద రూరల్ ఏరియాస్. అంటే రూరల్ ఏరియాస్లో ఇల్లులు కట్టించడానికి కోసం అని చెప్పి ఇందిరా ఆవాస్ యోజన అనేది ఉన్నదండి. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారండి, ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1985. ఇన్ ద సేమే మనం రాజీవ్ ఆవాస్ యోజన అనేది చూసుకున్నామనంటే ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 2008. ఓకే, ఇక్కడ మనకి క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అని అంటే రాజీవ్ ఆవాస్ యోజన అండి. ఎందుకనంటే ఈ పర్టికులర్ స్కీమ్ ఏదైతే ఉన్నదో ఇదే మనకి స్లమ్స్ నుంచి ఫ్రీ చేయడం కోసం వాడే స్కీమ్ అండి. స్లమ్స్ నుంచి ఫ్రీ చేయడానికి ఇక్కడ మనకి ఎప్పటికల్లా ఇచ్చారంటే టార్గెట్ బై 2022 అది ఈ పర్టికులర్ స్కీమ్ యొక్క టార్గెట్ అండి. ఓకే, స్లమ్స్ నుంచి ఫ్రీ చేయడానికి మనం వాడే స్కీమ్ రాజీవ్ ఆవాస్ యోజన. అదే మనం ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ రెన్యూవబుల్ మిషన్ చూసుకునేటట్టయితే ఈ పర్టికులర్ స్కీమ్ కూడా మనకి హౌసింగ్ రిలేటెడ్ స్కీమేనండి. ఇదేంటి అని అంటే రెన్యూవబుల్ మిషన్. అంటే ఏవైనా ఇల్లులు కనుక పాడైపోయి ఉన్నా ఏదైనా ఉన్నా సరే ఈ పర్టికులర్ స్కీమ్ వాడతారండి. అలాగే మనకి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నది ఏంటి అని అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన. ఇక్కడ మనం చూసుకోవచ్చండి, ఇక్కడ మనకి ఒక స్లోగన్ కూడా ఉంటుంది, హౌసింగ్ ఫర్ ఆల్ బై 2022 అని ఉంటుందండి. ఓకే, ఇందులో హౌసింగ్ ఈ పర్టికులర్ స్కీమ్ అయితే 2015 నుంచి లాంచ్ చేశారండి.
2015 నుంచి లాంచ్ చేస్తారు. ఈ పర్టికులర్ స్కీమ్ ఎక్కడున్నది? స్లమ్స్ అని ఉన్నది కాబట్టి ద ఆన్సర్ ఈజ్ రాజీవ్ ఆవాస్ యోజన. నెక్స్ట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మినిమం లోన్ అండర్ ద స్టాండప్ ఇండియా స్కీమ్. ఇప్పుడు మనం రీసెంట్ టర్మ్స్లోని ఎక్కువగా వింటున్న టర్మ్ ఇది కూడా ఉన్నదండి, స్టార్టప్స్ అండ్ స్టాండప్స్ అని. అంటే ఇండియాలో ఎంటర్ప్రినర్షిప్ అనేది బాగా పెంచాలండి. అలా పెంచడం వల్ల ఏమవుతుందంటే ఎకనామిక్ గ్రోత్ అనేది పెరుగుతుందండి, మార్కెట్లో మనీ ఫ్లో అనేది అద్భుతంగా ఉంటుంది అనమాట. ఇలాంటి సిచ్యువేషన్ కోసం అని చెప్పి ఎప్పుడైతే మన ఇండియాలో ఎకనామిక్ గ్రోత్ అనేది పెరిగిందో జీడిపి ఆటోమేటిక్గా పెరుగుతుంది కదండి. సో ఈ పర్టికులర్ స్కీమ్ అనేది మనకి దేనికోసం అంటే ఫర్ బిల్డింగ్ అప్ ద ఎంటర్ప్రినర్స్. ఓకే, స్టాండప్ ఇండియా స్కీమ్ అనేది ఉన్నదండి. ఈ స్టాండప్ ఇండియా స్కీమ్ అనేది మనకి ఏ ఇయర్లో స్టార్ట్ చేశారండి? ఇట్ వాస్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ 2016. దీనికి ఏంటి అని అంటే మనకి లోన్ ఇస్తారండి. ఎవరైనా కనుక ఒక మంచి ఐడియా కనుక తీసుకొని వెళ్ళారు అని అంటే బ్యాంక్స్ మనకి ఏంటంటే లోన్ ఇస్తాయండి. ఇందులో మనకి ఇచ్చే ఏమడుగుతున్నాడు? మినిమం లోన్ అని అంటున్నాడు కదా. మినిమం లోన్ ఎంత ఇస్తారు అని అంటే మినిమం అయితే 10 lakhs అండి. మ్యాక్సిమం అయితే ఎంత అండి? మ్యాక్సిమం ఈజ్ 1 crore. మ్యాక్సిమం అయితే 1 crore, మినిమం అయితే ఎంత? 10 lakhs. ఇక్కడ మనం చూసుకుంటే ఈ స్కీమ్ ఒక మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఎవరైతే వెనకబడి ఉన్నారో వాళ్ళని ముందుకు తీసుకొని వెళ్ళడం కోసం ఈ పర్టికులర్ స్కీమ్ అండి. అంటే కంపల్సరీగా ఏవైతే బ్యాంక్ బ్రాంచెస్ ఉంటాయో చూడండి, బ్యాంక్ బ్రాంచెస్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ బ్రాంచ్ ప్రెసెంట్ ఇన్ ఇండియా బ్యాంక్స్లో ఏవైతే ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నది, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఉన్నది, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నది, బ్యాంక్ ఆఫ్ బరోడా ఉన్నది. ఇలాంటి బ్యాంక్స్ అన్నీ కూడా ఒక్కొక్క బ్రాంచ్లో కూడా మినిమం ఏంటి అని అంటే ఒక ఎస్సీ పర్సన్కి ఇవ్వాలి, ఒక ఎస్టీ పర్సన్కి ఇవ్వాలి, అలాగే ఒక విమెన్కి ఇవ్వాలండి. ఓకే, ఈ స్కీమ్ ద్వారా ఒక బ్రాంచ్ నుంచి కంపల్సరీగా ఒక ఎస్సీకి, ఒక ఎస్టీకి అండ్ ఒక ఉమెన్కి ఇవ్వాలండి. అది స్టాండప్ ఇండియా స్కీమ్. దీనికి మనకి మినిమం అమౌంట్ ఎంత? 10 lakhs. మ్యాక్సిమం ఈజ్ 1 crore. నెక్స్ట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఫస్ట్ మోడర్న్ ఇండస్ట్రీ టు డెవలప్ ఇన్ ఇండియా. ఇండియాలో డెవలప్ చేసిన ఫస్ట్ మోడర్న్ ఇండస్ట్రీ ఏదని అడుగుతున్నాడండి. దీనికి మనకు ఆన్సర్ ఏంటి అని అంటే ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ అనేది డెవలప్ చేశారండి. ఓకే, ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ ఇండియాలో ఫస్ట్ టైం ఒక ఇండస్ట్రీ డెవలప్ చేసింది ఏ ఇయర్లో అంటే మోడర్న్ ఇండస్ట్రీ కింద 1870లో డెవలప్ చేశారండి. ఇది మనకి ఫోర్స్లోకి అంటే కంప్లీట్గా ఫోర్స్లోకి వచ్చింది ఎప్పుడు అని అంటే 1874లో వచ్చిందండి. ఇదే మనకి ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ రిలేటెడ్గా ఒక ఇన్ఫర్మేషన్ అండి. ఇంకోటి ఏంటి అని అంటే ఇది స్టార్ట్ చేసింది బెంగాల్ ఐరన్ వర్క్స్ అండి, బెంగాల్ ఐరన్ వర్క్స్. ఓకే, ఈ స్కీమ్ అంటే ఈ పర్టికులర్ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ ఎక్కడ స్టార్ట్ చేశారంటే 1870లో కుట్లీ అనే ఒక విలేజ్లో స్టార్ట్ చేశారండి. కుట్లీ అనే ప్లేస్లో స్టార్ట్ చేశారండి. ఇది బెంగాల్ ఐరన్ వర్క్స్. ఇండియాలోని మేజర్ ఇండస్ట్రీ అంటే ఐరన్ అండ్ స్టీల్లోని ఇంకొక మేజర్ ఇండస్ట్రీ ఏంటి అని అంటే టిస్కో అండి, టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ. ఈ కంపెనీ అనేది మనకి సెకండ్ లార్జెస్ట్ కంపెనీ బిఫోర్ బెంగాల్ ఐరన్ వర్క్స్. తర్వాత ఏమైంది అంటే ఇట్ హ్యాస్ బికమ్ ద లార్జెస్ట్ కంపెనీ ఆఫ్ ద స్టీల్. ఓకే, టాటా ఐరన్ అండ్ స్టీల్. దీనికి మనకి ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు? జంషెడ్జీ టాటా గారు అండి. తర్వాత వాళ్ళ అబ్బాయి ఎవరైతే వాళ్ళ కొడుకున్నారో దొరబ్జీ టాటా, ఆయన టేక్ ఓవర్ చేశారండి తీసుకొని. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఇందులో దీనికి మనకి ఆన్సర్ ఏంటండి? ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ. నెక్స్ట్ క్వశ్చన్, ఇట్ ఈస్ ద ఫస్ట్ మోడర్న్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా. అది కూడా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ GSTIN? ఎప్పుడైతే మనకి 2017 నుంచి కూడా మనకి ట్యాక్స్లోని GST అనేది ఇన్వాల్వ్ చేశారు. అంటే మనకి వాల్యూ యాడెడ్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్, అలాగే ఇవి మల్టిపుల్ ట్యాక్సెస్ లేకుండా ఓన్లీ ఒకే ఒక్క ట్యాక్స్ ఏంటది? GST అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. అంటే ఎవరైతే ఆర్గనైజేషన్స్, ఎవరైతే కంపెనీస్ కానీ ఫర్మ్స్ కానీ బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఏ ఉన్నా సరే, ఎంటర్ప్రినర్స్ కింద ఎవరైనా స్టార్ట్ చేస్తున్నా సరే, ఇలాంటి కంపెనీస్ అన్నీ కూడా GST అండర్లోకి వెళ్తాయండి. అలాంటి కంపెనీస్ అన్నీ కూడా GST అండర్లోకి వెళ్తాయి. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏంటంటే వాళ్ళు కంపల్సరీగా GST పోర్టల్లోకి వెళ్ళి రిజిస్టర్ చేసుకొని వాళ్ళకి ఒక GSTIN నెంబర్ వస్తుందండి, GSTIN నెంబర్. ఓకే, ఇది మనకి టోటల్గా ఎన్ని డిజిట్స్ ఉంటుంది అంటే ఇట్ ఈస్ టోటల్లీ కన్సిస్టింగ్ ఆఫ్ 15 digits. ఈ క్వశ్చన్ కూడా గుర్తుపెట్టుకోవాలండి. GSTINలోని ఎన్ని డిజిట్స్ ఉంటాయని కూడా అడగచ్చండి. 15 digits ఉంటాయి. ఇక్కడ మనకి ఏమని అడుగుతున్నాడు? ఫుల్ ఫామ్ అడుగుతున్నాడు. ఫుల్ ఫామ్ అయితే చాలా ఈజీ అండి, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్. బికాజ్ ఇట్ ఈస్ ఎ నెంబర్, ఇట్ ఈస్ ఏ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్. అంటే మనం ఎప్పుడైనా సరే ఒక కంపెనీ పెడితే ఈ GSTIN నెంబర్ కనుక ఉన్నది అని అంటే ఆటోమేటిక్గా మన గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి వస్తుందండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే విచ్ బ్యాంక్ ఈజ్ ఆథరైజ్డ్ టు ఇష్యూ ఎలక్టోరల్ బాండ్స్? అంటే మనకి కొంచెం రీసెంట్ టర్మ్స్లో 2024లో ఎప్పుడైతే ఎలక్షన్స్ జరిగాయో ఆ సిచ్యువేషన్ టైంలోనే మళ్ళీ ఎలక్టోరల్ బాండ్స్ అనేవి మనకి న్యూస్లో ఉన్నాయండి. సో ఈ క్వశ్చన్ మనకి అడిగే అవకాశం కూడా ఉంటుందండి. ఎలక్టోరల్ బాండ్స్ అనేవి, ఈ ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఏంటంటే ఒక బ్యాంక్ అండి, ఒక పర్టికులర్ బ్యాంక్కి ఆథరైజ్ చేశారండి. బ్యాంక్ అంటే ఆథరైజ్ చేశారనమాట ఈ ఎలక్టోరల్ బాండ్స్ అనేవి ఇష్యూ చేయొచ్చు అని చెప్పి. అలా మనకి ఆథరైజ్ చేసిన బ్యాంక్ ఏది అని అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఇచ్చారండి. ఓకే, ఈ SBI ఏదైతే ఉన్నదో వీళ్ళు కొన్ని డినామినేషన్స్ ఉంటాయండి. ఆ డినామినేషన్స్ ఎలా ఉంటాయంటే 1000 రూపీస్, 10,000, 1 lakh, 10 lakhs అండ్
1 crore. అలాగా ఈ డినామినేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ డినామినేషన్స్ అన్నిటికీ కూడా వీళ్ళు ఏం చేస్తారు అని అంటే ఎలక్టోరల్ బాండ్స్ అనేవి ఇష్యూ చేస్తారండి. ఇవి ఎవరికి ఇష్యూ చేస్తారంటే దీస్ ఆర్ ఇష్యూ టు ద ఇండివిజువల్స్, ఫర్మ్స్ ఆర్ ప్రైవేట్ కంపెనీస్. ఓకే, ఏవైతే కంపెనీస్ ఉన్నాయో ఆ కంపెనీస్కి కానీ ఇండివిజువల్ పర్సన్స్కి కానీ ఈ ఎలక్టోరల్ బాండ్స్ అనేవి ఇష్యూ చేస్తారండి. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఇంటర్న్ దే విల్ డొనేట్ ఇట్ టు ద పొలిటికల్ పార్టీస్. వీళ్ళు ఏం చేస్తారు, ఈ ఎలక్టోరల్ బాండ్స్ అనేవి పొలిటికల్ పార్టీస్కి డొనేట్ చేస్తారండి. వీళ్ళు పొలిటికల్ పార్టీస్కి ఎప్పుడైతే డొనేట్ చేశారో ఈ అమౌంట్ని వాళ్ళు విత్ ఇన్ 15 daysలో వాళ్ళు ఖర్చు పెట్టాలండి. అంటే దీనివల్ల ఏమవుతాయంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలోని ఇక్కడ మనకి ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉన్నదో ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ ఎలక్టోరల్ బాండ్స్ అనేవి ఇష్యూ చేయడానికి. ఇక్కడ పొలిటికల్ పార్టీస్ అన్నీ కూడా ఫ్రీ అంటే మనకి ట్రాన్స్పరెన్సీ అనేది ఎక్కువ ఉండాలని చెప్పి ఈ పర్టికులర్ స్కీమ్ అనేది తీసుకొని వచ్చారండి. ఇక్కడ మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక్క బ్యాంక్కి ఉన్నదండి ఆథరైజేషన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇన్ విచ్ బడ్జెట్ LERMS అనౌన్స్. ఇక్కడ మనకి LERMS అంటే ఫుల్ ఫామ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనకి LERMS అనే దానికి ఫుల్ ఫామ్ అనే దానికి కూడా అడిగే అవకాశం ఎక్కువ ఉంటుందండి. LERMS అంటే లిబరలైజ్డ్ ఎక్స్చేంజ్ రేట్ మేనేజ్మెంట్ సిస్టమ్. లిబరలైజ్డ్ ఎక్స్చేంజ్ రేట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఇప్పుడు మనకి ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేటరీ అథారిటీ, ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ అని చెప్పి ఫెరా అండ్ ఫెమా అని ఉంటాయండి. సేమ్ దాని రిలేటెడ్గా ఉన్నదే ఇది కూడానండి, లిబరలైజ్డ్ ఎక్స్చేంజ్ రేట్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఓకే, ఈ పర్టికులర్ స్కీమ్ అనేది ఏ బడ్జెట్ సెషన్లో అనౌన్స్ చేశారని అడుగుతున్నాడు. ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద ఇయర్ 1992 అండి. సో ఇది మనకి ఆన్సర్ ఏంటి అని అంటే 1992 అండ్ 93 బడ్జెట్ సెషన్స్లో ఈ పర్టికులర్ LERMS అనేది అనౌన్స్ చేశారండి. 1992 అండ్ 93. దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అని అంటే ఫారెన్ రిజర్వ్స్ ఉన్నాయి కదండి, అవి పెంచడం కోసమే ఈ పర్టికులర్ స్కీమ్ యొక్క మెయిన్ ఉద్దేశం అండి, లిబరలైజ్డ్ ఎక్స్చేంజ్ రేట్ మేనేజ్మెంట్ సిస్టమ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్స్ వాజ్ నోన్ యాజ్ పురుషిని ఇన్ ద వేదిక్ పీరియడ్. అంటే ఇప్పుడు మనకి వేదిక్ పీరియడ్లోని కొన్ని రివర్స్ ఉన్నాయండి. ఆ రివర్స్ నేమ్స్ ఇవాళ మనకి ఏవైతే రివర్స్ చెప్తున్నామో గోదావరి, కృష్ణ, నర్మదా, గంగా, కావేరి అలా చెప్తున్నాం కదండి. ఆ టైంలోని రివర్ నేమ్స్ అనేవి కూడా కొన్ని ఏంటంటే ఋగ్వేద బుక్స్లోని ఆ వేదిక్ పీరియడ్లోని మెన్షన్ చేసి ఉన్నాయండి. ఇప్పుడు మనకి బాగా తెలిసిన రివర్స్ ఏంటంటే సింధు, సరస్వతి, సుతుద్రి, అస్కిని, విటష్ట అండ్ పురుషిని. ఓకే, వీటిల్నే మనం సప్త సింధు అని అంటామండి. 7 rivers. These 7 rivers are prescribed in the Vedic period. అంటే ఈ 7 rivers ఏవైతే ఉన్నాయో ఇవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి ఏం అడుగుతున్నాడు, ఈ పురుషుని అనేది ఇవాళ ప్రెసెంట్ టర్మ్స్లో ఏది అని అడుగుతున్నాడు అండి. దీనికి ఆన్సర్ ఏంటి అని అంటే బియాస్ అండి. ఇప్పుడు మనం ఏదైతే పురుషుని అని ఉన్నదో సారీ అండి, దీనికి ఆన్సర్ ఏంటి అంటే రివర్ రావి అండి. రివర్ రావి ఈజ్ పురుషిని. ఓకే, ఇవాళ మనం చూసుకున్నట్టయితే ఈ విపాస్ ఉన్నది కదండి, విపాస్ అనే దానికి ఇప్పుడు ప్రెసెంట్ టర్మ్స్లో ఏమని చెప్తామనంటే ఇట్ ఈస్ ద బియాస్ రివర్. విపాస్ అంటే బియాస్ అండి. ఇప్పుడు మనకి నిన్న జరిగిన ఏదైతే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ఉన్నదో ఈ పర్టికులర్ విపాస్ అనే రివర్ గురించి ఇచ్చాడండి. విపాస్ అనేది బియాస్ అని చెప్తామండి. అలాగే మనం చూసుకుంటే సింధు అని అంటున్నాం కదండి, ఇది మనకి ఇండస్ రివర్ అండి, ఇండస్ రివర్. ఈ సరస్వతి అనేది ఇప్పుడు ప్రెసెంట్ లేదండి, ఇట్ వాజ్ డ్రైడ్ అప్. ఓకే, అది ఎండిపోయిందండి ఈ సరస్వతి రివర్ అనేది. నెక్స్ట్ ఈ సుతుద్రి ఏదైతే ఉన్నదో దీన్ని మనకి సట్లజ్ అని చెప్తారండి, సట్లజ్. ఈ అస్కిన్ అని ఏదైతే ఉన్నదో ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద చీనాబ్. ఓకే, విటస్ట అనేదాన్ని జీలం రివర్ అని చెప్తారండి. విటస్ట ఈజ్ జీలం, అస్కిని ఈజ్ చీనాబ్, పురుషిని ఈజ్ రవి, రివర్ రావి. ఓకే, ఈ రివర్ రావి అనే దానికి మనకి ఇంకొక ప్రత్యేకత ఉండేదండి. ఫర్ ద ఫస్ట్ టైం మన ఇండియాకి ఎప్పుడైతే పూర్ణ స్వరాజ్ అని అనౌన్స్ చేశారో 1930లోని 29th December 1929 31st December 1929 ఆ పర్టికులర్ డే రోజు నాడు జవహర్లాల్ నెహ్రూ వాజ్ హాయిస్టెడ్ ద ఫస్ట్ టైం ట్రై కలర్ ఫ్లాగ్ ఆన్ ద రివర్స్ ఆఫ్ రావి. ఓకే, ఆ రివర్ రావి మీద ఆయన ఫ్లాగ్ అనేది హాయిస్ట్ చేశారండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే విలియం హాకిన్స్ మెట్ ఎంపరర్ జహంగీర్
యాజ్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ విచ్ కంపెనీ, అంటే ఏ కంపెనీ ద్వారా, అంటే మన ఇండియాకి చాలామంది వచ్చారు కదండి, డచ్ పీపుల్ వచ్చారు, పోర్చుగీస్ వచ్చారు, ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు, ఇంగ్లీష్ వాళ్ళు వచ్చారు, అలా చాలామంది ఇండియాకి ఇన్వైట్ చేశారు కదండి, ఇన్వైట్ చేశారు కదండి. సో అలాగా ఈ విలియం హాకిన్స్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈయన ఫస్ట్ ఇండియా విజిట్ చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు అంటే ఈ విజిటెడ్ సూరత్ అండి. ఈ సూరత్ అనే ప్లేస్లోకి వెళ్ళి ఆయన ఏంటంటే ఆ పర్టికులర్ కంపెనీ ఏదైతే ఉందో దాని తరపున ఒక ఫోర్ట్ అనేది కట్టాలి అని చెప్పి పర్మిషన్ తీసుకోవడానికి, కంపెనీ కోసం ఫోర్ట్ కట్టాలని పర్మిషన్ తీసుకోవడానికి జహంగీర్ గారి దగ్గరికి వెళ్తారండి. ఓకే, ఈ జహంగీర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏంటి అని అంటే ఆయన ఏ పర్టికులర్ కంపెనీ ద్వారా వెళ్ళారు అని అంటే ఈ వెంట్ త్రూ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా వెళ్తారండి విలియం హాకిన్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే మహదేవ్ గోవింద్ రనాడే, ఇతన్ని మనం ఏమని పిలుస్తామంటే ఎంజీ రనాడే అని అంటామండి. ఎంజీ రనాడే అంటే ఫేమస్గా పిలిచే పేరు అయితే ఇదండి. ఈయనకి ఇంకొక పేరు ఏంటి అంటే న్యాయమూర్తి రనాడే అని కూడా అంటారండి. అంటే మనకు అడగచ్చండి ఎగ్జామ్లో, ఈ క్వశ్చన్ కూడా అడిగే అవకాశం ఉంటుంది, న్యాయమూర్తి రనాడే. ఓకే, ఈయన్ని ఇంకోలా ఏమని పిలుస్తారని అడిగితే హీఈస్ కన్సిడర్డ్ యాజ్ ద న్యాయమూర్తి రనాడే. వాజ్ ప్రైమరీలీ అసోసియేటెడ్ విత్ ద అని అంటున్నాడు. అంటే ఈయన ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్ అనేదాన్ని ఎస్టాబ్లిష్ చేశారండి. ఆ ఆర్గనైజేషన్ పేరు ఏంటి అని అడుగుతున్నారు. ద ఆర్గనైజేషన్స్ నేమ్ ఈజ్ ప్రార్థనా సమాజ్. ఇక్కడ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో చూడండి. ఆర్య సమాజ్ అని ఒకటి ఉంది, సాధారణ బ్రహ్మ సమాజ్ అని ఉంది, ప్రార్థనా సమాజ్ అని ఉంది, బ్రహ్మ సమాజ్ ఉంది. ఇక్కడ మనం చూసుకుంటే ఆర్య సమాజ్ అనే దానికి ఫౌండర్ ఎవరండి? దయానంద సరస్వతి. ఓకే, ఈ సాధారణ బ్రహ్మ సమాజ్ ఫౌండర్స్ ఒకరు కాదండి, ముగ్గురు ఉంటారు. ఆనంద్ మోహన్ బోస్, శిబ్ చంద్రదేవ్, ఉమేష్ చంద్ర దత్త. ఓకే, నెక్స్ట్ ప్రార్థనా సమాజ్ అనే దానికి ఫౌండరు ఎంజీ రనాడే అండి. బ్రహ్మ సమాజ్ ఫౌండరు రాజా రామ్మోహన్ రాయ్. ఓకే, ఇందులో చూసుకున్నట్టయితే మనకి ఏదైతే ప్రార్థనా సమాజ్ గురించి చెప్తున్నామో ఎంజీ రనాడే అని, ఆయన యొక్క ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే ఈయన మనకి ఒక పేపర్ కూడా రాశారండి. ఒక పేపర్, ఇట్ ఈస్ ఏ ఆంగ్లో మరాఠీ పేపర్. హిందూ ప్రకాష్ అండి దాని పేరు, హిందూ ప్రకాష్ ఈజ్ ద నేమ్ ఆఫ్ దట్ పేపర్. ఓకే, ఈ క్వశ్చన్ కూడా అడిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందండి. ఓకే, ఈ పర్టికులర్ దాన్ని చూసుకున్నట్టయితే ఆర్య సమాజ్ ఫౌండర్ దయానంద సరస్వతి, సాధారణ బ్రహ్మ సమాజ్ అయితే ఆనంద్ మోహన్ బోస్, శివచంద్రదేవ్ అండ్ ఉమేష్ చంద్ర దత్త, బ్రహ్మ సమాజ్ ఫౌండర్ అయితే రాజా రామ్మోహన్ రాయ్, ప్రార్థనా సమాజ్ అయితే ఎంజీ రనాడే. ఈ ప్రార్థనా సమాజ్తో పాటు ఆయన ఇంకోటి పూనా సర్వజైనిక్ సభ, దీనికి కూడా ఆయనే ఫౌండర్ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే పండిట్ మదన్ మోహన్ మాల్వియా ఈజ్ క్రెడిటెడ్ విత్ పాపులరైజింగ్ ద స్లోగన్. అంటే ఇప్పుడు మనకి ఎప్పుడైతే ఫ్రీడమ్ స్ట్రగుల్ జరిగిందో అప్పుడు మనకి స్లోగన్స్ అనేవి ఎక్కువగా వినబడుతూ ఉండేవండి. ఇందులో ఏమడుగుతున్నాడు, పండిట్ మదన్ మోహన్ మాలవీయ ఎవరైతే ఉన్నారో ఆయన ఏ స్లోగన్ ఇచ్చారో అని అడుగుతున్నాడు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏవే ఉన్నాయండి, వందే మాత్రం, ఇన్కిలాబ్ జిందాబాద్, జై జవాన్ జై కిసాన్ అండ్ సత్యమేవ జయతే. ఓకే, ఇందులో మనకి పండిట్ మదన్ మోహన్ మాల్వియా గారు ఇచ్చింది ఏంటి అని అంటే సత్యమేవ జయతే అండి. ఇవాళ మనకి ఏదైతే నేషనల్ ఎంబ్లమ్ ఉన్నదో అందులో కూడా ఈ పర్టికులర్ సత్యమేవ జయతే అనేది ఉంటుందండి. అది ఏ స్క్రిప్ట్లో ఉంటుంది అనేది చూడండి. ఇట్ వాస్ ప్రెసెంట్ ఇన్ ద దేవనాగరి స్క్రిప్ట్ సత్యమేవ జయతే. ఇది ఏంటి అని అంటే దీన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే ట్రూత్ ఎలోన్ ట్రయంప్స్. ఓకే, ఇందులో మనకు చూసుకున్నట్టయితే వందే మాత్రం అనేది ఉన్నది కదండి. ఈ వందే మాత్రం అనే స్లోగన్ ఎవరిచ్చారండి? ఇట్ ఈస్ నాట్ ఎ స్లోగన్, ఇట్ ఈస్ ఏ సాంగ్ విచ్ వాజ్ సంగ్ బై బంకిం చంద్ర చటర్జీ. దాని నుంచి ఇన్స్పిరేషన్గా తీసుకొని అందరూ కూడా వందే మాత్రం అని చెప్పి మన ఫ్రీడమ్ ఫైట్ అప్పుడు చెప్పేవారండి. నెక్స్ట్ ఇన్కిలాబ్ జిందాబాద్ అనేది మనందరికీ తెలుసండి, బాగా ఫేమస్, భగత్ సింగ్ గారు ఇచ్చారండి. నెక్స్ట్ జై జవాన్ జై కిసాన్ ఇస్ ద స్లోగన్ గివెన్ బై ద లాల్ బహదూర్ శాస్త్రి. ఓకే, ఈయన ఇచ్చారండి. లాల్ బహదూర్ శాస్త్రి గేవ్ ద స్లోగన్ ఆఫ్ జై జవాన్ అండ్ జై కిసాన్. సత్యమేవ జయతే అయితే పండిట్ మదన్ మోహన్ మాల్వియా అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకునే డాష్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ ఫోక్ డాన్స్ ఆఫ్ సిక్కిం ఇన్ ఆనర్ ఆఫ్ మౌంట్ కాంచనజంగా, ద గార్డియన్ డైటీ ఆఫ్ ద సిక్కిమీస్ పీపుల్. అంటే ఈ ఒక ఫోక్ డాన్స్ చేస్తారండి. ఏంటి అని అంటే అది మౌంట్ కాంచనజంగా ఉన్నది కదండి, ఆ పర్టికులర్ దానికి రిలేటెడ్గా ఒక ఫోక్ డాన్స్ చేస్తారు. అక్కడ వాళ్ళు ఏదైతే గ్రామదేవత ఉంటారో వాళ్ళు ఆ గ్రామదేవత కాపాడుతుంది అని చెప్పి చెప్తారండి. ఆ పర్టికులర్ డ్యాన్స్ పేరు ఏంటి అని అంటే చూఫాట్ అండి. ఆ పర్టికులర్ డ్యాన్స్ నేమ్ ఈజ్ చూఫాట్ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి.
నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇది ఈజీ అండి. ద సంగీత్ నాటక్ అకాడమీ వాజ్ సెటప్ ఇన్ విచ్ ఇయర్? సంగీత నాటక్ అకాడమీ అనేది ఏంటి అని అంటే ఇండియాలోని ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారని అడుగుతున్నారండి. ఇది ఏంటంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. ఇది ఏ మినిస్ట్రీ అండర్లోకి వస్తుంది అని అంటే ఇట్ కమ్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ద కల్చర్. ఇది ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారంటే ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1953 అండి. 1953లో ఎస్టాబ్లిష్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇన్ విచ్ కాంటినెంట్ గ్రేట్ డివైడింగ్ రేంజ్ లొకేటెడ్ అని అంటున్నాడు. ఈ గ్రేట్ డివైడింగ్ రేంజ్ అనేది ఏదైతే ఉందో అది ఏ కాంటినెంట్లో ఉన్నదని అడిగాడండి. ఓకే, ఇది ఏ కాంటినెంట్లో ఉన్నది అని అంటే ఇట్ వాస్ ప్రెసెంట్ ఇన్ ఆస్ట్రేలియా అండి. ఇట్ వాస్ ప్రెసెంట్ ఇన్ ఆస్ట్రేలియా. ఈ గ్రేట్ డివైడింగ్ రేంజ్ ఏదైతే ఉన్నదో ఇది మనకి ఎక్కడ ఉన్నది? ఆస్ట్రేలియాలో ఉన్నదండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎల్ నీనో. మనం చాలాసార్లు వింటాం కదండి, ఎల్ నీనో అండ్ లా నీనా అని అంటారు. ఎల్ నీనో అండ్ లా నీనా. ఓకే, ఈ క్లైమేటిక్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు ఎఫెక్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మనకి వెదర్ అనేది కానీ క్లైమేట్ అనేది కానీ మారడానికి ఈ పర్టికులర్ ఎల్ నీనో అండ్ లా నీనా అనేవి ఎక్కువ సార్లు మనకి వినబడే టర్మ్స్ అండి. ఇట్ ఈస్ ఎ కాంప్లెక్స్ వెదర్ సిస్టమ్ దట్ అపియర్స్ వన్స్ ఎవ్రీ 3 to how many years అంటే 3 to ఎన్ని ఇయర్స్లో ఇది వస్తుంది, ఎల్ నీనో అనేది వస్తుంది అని చెప్పి అడుగుతున్నాడు. బ్రింగింగ్ డ్రాట్, ఫ్లడ్స్ అండ్ అదర్ వెదర్ ఎక్స్ట్రీమ్స్ టు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. ఓకే, అంటే డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్లోని ఈ పర్టికులర్ ఎల్ నీనో అనే దాని ఎఫెక్ట్ అనేది ఉంటుందండి. అది ఎన్ని సంవత్సరాలకు ఒకసారి వస్తుంది? 3 to how many years అని అడుగుతున్నాడు. 3 to 7 years అండి. ఓకే, 3 to 7 years వరకు వస్తుంది. ఈ ఎల్ నీనో అనేది ఏదైతే ఉందో ఎల్ నీనో అనేది ఇట్ ఈస్ ద వార్మింగ్ ఎఫెక్ట్ అండి. ఇట్ ఈస్ ద వార్మింగ్ ఎఫెక్ట్. వార్మింగ్ ఎఫెక్ట్ ఇది ఎక్కడ వార్మింగ్ ఎఫెక్ట్ చూపిస్తుంది అని అంటే ఇట్ ఈస్ ఇన్ ద పెసిఫిక్ ఓషన్. ఈ పెసిఫిక్ ఓషన్లో వార్మింగ్ ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది అండి. దానివల్ల ఈ క్లైమేటిక్ కండిషన్స్ అన్నీ కూడా మారుతూ ఉంటాయి. అలాగే లానీనా అనేది కూలింగ్ ఎఫెక్ట్ అండి. ఇక్కడ ఎల్ నీనో అయితే వార్మింగ్ ఎఫెక్ట్, లానీనా అయితే కూలింగ్ ఎఫెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ద కలర్ ఆఫ్ ద అల్యూవియల్ సాయిల్ వేరీస్ ఫ్రమ్. ఏవైతే మనకి పంట పొలాలు అవి ఉంటాయో దాని రిలేటెడ్ క్వశ్చన్ అండి ఇది. అల్యూవియల్ సాయిల్ వేరీస్ ఫ్రమ్ అంటే ఏ కలర్ నుంచి ఏ కలర్కి మారుతుంది అని అడుగుతున్నాడు. ఇట్ చేంజెస్ ఫ్రమ్ లైట్ గ్రే టు యాష్ గ్రే. లైట్ గ్రే టు యాష్ గ్రే అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే వేరింగ్ అవే ఆఫ్ ల్యాండ్స్కేప్ బై డిఫరెంట్ ఏజెంట్స్ లైక్ వాటర్, విండ్ అండ్ ఐస్ ఈస్ కాల్డ్. ఎప్పుడైనా సరే వాటర్, విండ్ అండ్ ఐస్ అనే పాయింట్ వచ్చింది అని అనుకోండి, వేరింగ్ అవే అని అంటే కొట్టుకొని వెళ్ళిపోవడం అండి. అంటే ఇప్పుడు మనకి ల్యాండ్ స్లైడ్స్ అవి జరుగుతూ ఉంటాయి కదండి. ల్యాండ్ స్లైడ్స్ అవి కూడా జరగడాన్ని ఏమని అంటారండి? ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద ఎరోషన్. ఎరోషన్ అని చెప్తామండి. ఎప్పుడైతే మనకి వెదరింగ్ అని వచ్చిందో ఈ వెదరింగ్ అనే దానికోసం మనం లాస్ట్ క్లాస్లో కూడా డిస్కస్ చేసామండి. ఫిజికల్ వెదరింగ్ అని అన్నాం. ఈ వెదరింగ్ అనేటప్పుడు ఇప్పుడు కూడా మనకి రాక్స్ అవి గుర్తుకు రావాలండి. రాక్స్ కనుక మనకి ఏమైనా చెదిరిపోయి వెళ్ళిపోతున్నాయి అని అంటే దాన్ని మనం వెదరింగ్ అని అంటాం. దానికి మనం ఒక వర్డ్ వాడాం కదండి, ఎక్స్ఫోలియేషన్ అని ఒక వర్డ్ వాడాం. ఎక్స్ఫోలియేషన్ ఇట్ ఈస్ ద వర్డ్ యూజ్డ్ ఫర్ ద ఫిజికల్ వెదరింగ్. ఓకే, ఎరోషన్ అంటే ఏంటి అంటే వేరింగ్ అవే ఆఫ్ ద ల్యాండ్స్కేప్స్ కనుక మనకి ఎరోట్ అయిపోతూ ఉంటే దాన్ని మనకి ఎరోషన్ అని అంటామండి. ఇది మనకి ఏంటి డిఫరెంట్ ఏజెంట్స్ లైక్ వాటర్ కానీ, విండ్ కానీ, ఐస్ కానీ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకునేది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ డ్వార్ఫ్ ప్లానెట్ అంటే ఏది మనకి డ్వార్ఫ్ ప్లానెట్ కాదని అడుగుతుంది. ఇందులో ఉన్నట్లో మేక్ ఈజ్ అ డ్వార్ఫ్ ప్లానెట్. మేక్ ఇది డ్వార్ఫ్ ప్లానెట్ అండి. ఓకే, అలాగే సెరెస్ కూడా డ్వార్ఫ్ ప్లానెట్, అలాగే హ్యూమియా కూడా డ్వార్ఫ్ ప్లానెట్ అండి. ఇక్కడ మనకి ఏదైతే డ్వార్ఫ్ ప్లానెట్ కాదు అని అంటే క్యూపిడ్ ఈజ్ నాట్ ఎ డ్వార్ఫ్ ప్లానెట్. ఓకే, అది మనకి ఎగ్జిస్టెన్స్లో ఉన్న ప్లానెట్ అండి. నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ చూసుకుంటే ప్లానిటరీ సైంటిస్ట్స్ కాల్ ద థిన్ గ్యాషియస్ ఎన్విలాప్ అరౌండ్ ద మూన్. ఏదైతే ఒక గ్యాషియస్ ఎన్విలాప్ మూన్ చుట్టూ ఉంటుందో దాన్ని ఏమంటారు అని అడుగుతున్నాడండి. దాన్ని ఏమంటారు అని అంటే ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద లూనార్ ఎగ్జోస్పియర్. ఈ ఎగ్జోస్పియర్లో ఏ గ్యాసెస్ ఉంటాయంటే హీలియం, నియాన్ అండ్ ఆర్గాన్ ఉంటాయండి. హీలియం, నియాన్ అండ్ ఆర్గాన్. ఓకే, బేస్డ్ ఆన్ దీస్ నోబుల్ గ్యాసెస్ ఈ లూనార్ ఎగ్జోస్పియర్ ఏదైతే ఉన్నదో అది మూన్ చుట్టూ ఉంటుంది అని చెప్పి ప్లానెటరీ సైంటిస్ట్ అనేవి వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారండి. ఓకే, లూనార్ ఎగ్జోస్పియర్ అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద ఇండియన్ బార్డర్ విత్ ఆఫ్ఘనిస్తాన్? మన ఇండియా ఇంకా టోటల్గా ఎన్ని కంట్రీస్తో మనకి బార్డర్షిప్ ఉంటుంది అని అంటే ఇండియా టోటల్గా 7 కంట్రీస్తో ఉంటుందండి బార్డర్ కంట్రీస్ కింద. ఓకే, ఇందులో మనకి ఏమడుగుతున్నాడంటే ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ లెంత్ ఎంత అని అడుగుతున్నాడండి. ఇట్ ఈజ్ 106 kilometers. అదే అన్నిటికన్నా తక్కువ బార్డర్ అండి. మనం ఇండియా ఆఫ్ఘనిస్తాన్తో షేర్ చేసుకునే బార్డర్ ఏదైతే ఉన్నదో అది అన్నిటికన్నా చాలా తక్కువ బార్డర్ అండి. ఇంకా ఏ కంట్రీస్ ఉంటాయండి? పాకిస్తాన్ ఉంటుంది, మయన్మార్ ఉంటుంది, బంగ్లాదేశ్ ఉంటుంది, భూటాన్ ఉంటుంది, నేపాల్ ఉంటుంది, చైనా కూడా ఉంటుందండి. ఓకే, ఈ కంట్రీస్తో పాటు అలాగే మనకి ఆఫ్ఘనిస్తాన్ కూడా బార్డర్ ఉంటుంది. ఇట్ ఈస్ 106 kilometers అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ కెనడా? ఇది చాలా ఈజియెస్ట్ క్వశ్చన్ అండి. ఇందులో క్యాపిటల్ ఆఫ్ కెనడా ఏంటి అని అంటే ఒట్టావా అండి. ఒట్టావా ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ కెనడా. అండ్ వాట్ ఈస్ ద కరెన్సీ ఆఫ్ కెనడా? కరెన్సీ ఆఫ్ కెనడా ఈస్ కెనేడియన్ డాలర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి.
నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఇన్ విచ్ రివర్ ఇస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ రివరైన్ ఐలాండ్? రివరైన్ ఐలాండ్ మజూలీ లొకేటెడ్. అంటే ఏ పర్టికులర్ రివర్ మీద, ఏ పర్టికులర్ రివర్ను అనుకొని ఈ మజూలీ ఐలాండ్ అనేది ఉన్నదని అడుగుతున్నాడండి. ఓకే, ఇందులో చూసుకున్నట్టయితే దీనికి ఆన్సర్ ఏంటి అని అంటే బ్రహ్మపుత్ర అండి. ఈ మజూలీ ఐలాండ్ ఏదైతే ఉన్నదో ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ అస్సాం. ఇది మనకి అస్సాంలో ఉంటుందండి, అస్సాంలో ఉంటుంది. ఓకే, దీనికి ఏదైతే రివర్ గురించి మాట్లాడుతున్నాడో ఆ రివర్ ఏంటి? బ్రహ్మపుత్ర అండి. ఇట్ ఈస్ నాట్ గంగా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే విచ్ కంట్రీ ఈజ్ కాల్డ్ ద ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్? ఏ కంట్రీని మనం ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్ అని అంటాం అని అడుగుతున్నాడు అండి. అంటే ప్రపంచంలో మొట్టమొదటి సూర్యుడు ఉదయించే చోటు ఏదండి? ఇట్ ఈజ్ టోక్యో అండి. టోక్యో ఈజ్ ద వరల్డ్స్ ఫస్ట్ రైజింగ్ సన్. అంటే ప్రపంచంలో మొట్టమొదటిగా సూర్యుడు ఉదయించే చోటు టోక్యో అండి. అదే ఇండియాలో చూసుకున్నారనుకోండి, ఇండియాలో ఏ పర్టికులర్ స్టేట్లో సూర్యుడు ఉదయిస్తాడు అంటే అరుణాచల్ ప్రదేశ్ అండి. ఇండియాలో ఫస్ట్ ఉదయించే సూర్యుడు ఎక్కడ? అరుణాచల్ ప్రదేశ్. అందుకే మనకి అరుణ అంటే మనకి సూర్యుడు అని చెప్పుకుంటాం కదండి. అరుణాచల్ ప్రదేశ్లోని ఇండియాలో ఫస్ట్ సూర్యుడు ఉదయిస్తాడండి. ఓకే, అలాగే టోక్యోలోని ఫస్ట్ సూర్యుడు ఉదయిస్తాడండి. ఓకే, అందుకే దాన్ని మనం ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్ అని అంటాం. అంటే ఈ టోక్యో అనేది ఏ కంట్రీ క్యాపిటల్ అండి? టోక్యో ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ జపాన్. జపాన్ కరెన్సీ ఏంటండి? జపాన్ కరెన్సీ ఈజ్ యెన్. ఓకే, ఇక్కడ మనకి ఆన్సర్ ఏంటండి? జపాన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ మ్యాగ్నెటిక్ డిస్క్? అంటే ఇది కంప్యూటర్ రిలేటెడ్గా ఉన్న క్వశ్చన్ అండి. ఇందులో మ్యాగ్నెటిక్ డిస్క్ కాకుండా ఉన్నది ఏది అని అడుగుతున్నాడండి. ఇది చాలా ఈజియెస్ట్ క్వశ్చన్ అండి. ఇది కూడా ఏంటి అంటే ఆన్సర్ ఈజ్ డివిడి. డివిడీలో మనకి మ్యాగ్నెటిక్ డిస్క్ అనేది ఉండదండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందామండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్? ఇందులో ఏదైతే లైనెక్స్ అని ఉన్నదో ఇది ఏంటండి? ఇట్ ఈస్ ఎ లాంగ్వేజ్. ఓకే, మిగిలినవన్నీ కూడా ఆపరేటింగ్ సిస్టమ్స్ అండి. మొజిల్లా ఫైర్ ఫాక్స్ కానీ, మైక్రోసాఫ్ట్ విండోస్ కానీ, యాపిల్ మ్యాక్ అండి, మ్యాక్ ఓఎస్ కానీ, ఇందులోని లైనెక్స్ ఇస్ ఎ లాంగ్వేజ్. సో ఇట్ ఈస్ నాట్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్. నెక్స్ట్ అండి, హూ ఇన్వెంటెడ్ ద అటామిక్ బ్యాటరీ ఇన్ 1912? అటామిక్ బ్యాటరీ అనే దాన్ని ఎవరు ఇన్వెంట్ చేశారని అడుగుతున్నారండి. అటామిక్ బ్యాటరీ ఇస్ ఇన్వెంటెడ్ బై హెన్రీ మోసలే అండి. హెన్రీ మోసలే. ఏ ఇయర్లో ఇన్వెంట్ చేశారు? ఇట్ వాజ్ ఇన్వెంటెడ్ ఇన్ ద ఇయర్ 1912. అంటే మనకి ఎగ్జామ్లోని హెన్రీ మోసలే ఇన్వెంటెడ్ అటామిక్ బ్యాటరీ ఇన్ విచ్ ఇయర్ అని అడుగుతాడండి. ఈ పర్టికులర్ క్వశ్చన్లోనే మనకి ఇంకో క్వశ్చన్ కూడా ఉన్నదండి. 1912లో ఆయన ఇన్వెంట్ చేశారండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఇండియాస్ ఫస్ట్ లూనార్ ప్రోబ్ వాజ్ కాల్డ్? అంటే ఇండియాలోని ఫస్ట్ లూనార్ ప్రోబ్ అంటే మనకి చంద్రుడి మీదకి పంపించారు కదండి. చంద్రుడి మీదకి పంపించే ఫస్ట్ లూనార్ ప్రోబ్ అంటే శాటిలైట్ దాన్ని ఏమని పిలుస్తారని అడుగుతాను. ఇట్ ఈస్ చంద్రయాన్ 1. ఈ చంద్రయాన్ 1 ఏదైతే ఉందో దీన్ని ఎవరు లాంచ్ చేశారండి? ఇట్ వాజ్ సెంట్ బై ద ఇస్రో. ఇస్రో అంటే ఫుల్ ఫామ్ ఏంటండి? ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడండి? దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నది? ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ బెంగళూరు. ఓకే, ఇప్పుడు రీసెంట్గా ఏంటి అని అంటే దీనికి చైర్మన్ ఒకళ్ళు అపాయింట్ చేశారండి, కొత్తగా వచ్చారండి. ఆయన పేరు ఏంటండి? వి నారాయణన్. ఈ ఇస్రో ఏదైతే ఉన్నదో ఇది ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారంటే ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1969. ఈ ఇయర్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇండియాలోని. ఎందుకనేది చెప్తానండి. నెక్స్ట్, ఇస్రో అనే దానికి ఫుల్ ఫామ్ ఏంటండి? ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? బెంగళూరు. దీనికి చైర్మన్ కింద వచ్చింది వి నారాయణన్. ఇది ఎస్టాబ్లిష్డ్ ఇయర్ అయితే 1969. ఇస్రో హ్యాస్ లాంచ్డ్ వన్ శాటిలైట్ విచ్ ఈస్ ద ఫస్ట్ లూనార్ ప్రోబ్. దాన్ని ఏమంటారు? చంద్రయాన్ 1 అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్, హూ వన్ ద అకాడమీ అవార్డ్ ఫర్ కాస్ట్యూమ్ డిజైన్ ఇన్ 1982? ఇండియాలోని ఫస్ట్ టైం ఒక ఆస్కార్ అవార్డ్ అనేది వచ్చిన పర్సన్ ఎవరు అని అడుగుతున్నారండి. అంటే ఇక్కడ మనకి 1982 నేను ఇయర్ ఇచ్చాడు, కానీ ఆవిడేనండి ఫస్ట్ పర్సన్ కూడా ఆవిడే అనమాట. ఎవరు? భాను అతయ్య. ఈవిడ కాస్ట్యూమ్ డిజైనర్ అండి, కాస్ట్యూమ్ డిజైనర్. ఓకే, ఈవిడ దేనికోసం, ఏ ఫిలిం కోసం వచ్చింది అని అంటే ద ఫిలిం కాల్డ్ గాంధీ. ఈ గాంధీ అనే ఫిలింకి ఆవిడ కాస్ట్యూమ్ డిజైనర్ కింద వర్క్ చేశారండి. దానికి గాను ఈవిడికి ఆస్కార్ అవార్డు ఇచ్చారు. ఇండియాలో ఇప్పటి వరకు కూడా ఆస్కార్ అవార్డ్స్ వచ్చిన పర్సన్స్ ఎవరెవరు ఉన్నారండి? ఒకరు భాను అతయ్య అండి. నెక్స్ట్ ఈజ్ సత్యజిత్ రే. నెక్స్ట్ ఈజ్ భాను అతయ్య, సత్యజిత్ రే, రసూల్ పుకుట్టి, ఏఆర్ రెహమాన్, గుల్జార్, గీతా మోంగా అండ్ ఎంఎం కీరవాణి అండ్ చంద్రబోస్. ఓన్లీ వీళ్ళకి మాత్రమే మనకి ఇండియాలోనే ఆస్కార్ అవార్డ్స్ అనేవి ఇచ్చారండి. భాను అతయ్య, సత్యజిత్ రే, రసూల్ పుకుట్టి, ఏఆర్ రెహమాన్, గుల్జార్, గీతా మోంగా, ఎంఎం కీరవాణి అండ్ చంద్రబోస్. వీళ్ళకి రీసెంట్గా ఇచ్చారండి ఎంఎం కీర్ ఫర్ ద మూవీ RRR. ఓకే, నెక్స్ట్ అండి, హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ ద గ్రేట్ ఇండియన్ నోవెల్? ద గ్రేట్ ఇండియన్ నోవెల్ అనే దానికి ఆథర్ ఎవరు అని అడుగుతున్నారండి.
హియర్ ద ఆన్సర్ ఈజ్ శశి థరూర్. ఓకే, ఇందులో మనకి జవహర్లాల్ నెహ్రూ అండ్ మహాత్మా గాంధీ ఉన్నారు కదండి, వాళ్ళు రాసిన బుక్స్ కూడా మనకి ఎగ్జామ్లో అడిగే అవకాశం ఎక్కువ ఉంటుందండి. జవహర్లాల్ నెహ్రూ గారు రాసిన బుక్ ఏంటంటే ద డిస్కవరీ ఆఫ్ ఇండియా. ద డిస్కవరీ ఆఫ్ ఇండియా, ఈ క్వశ్చన్ కూడా చాలాసార్లు అడిగారండి జవహర్లాల్ నెహ్రూ గురించి కూడా, ద డిస్కవరీ ఆఫ్ ఇండియా. అలాగే మహాత్మా గాంధీ అయితే మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్. మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అంటే వీళ్ళు రాసినవి చాలా బుక్స్ ఉంటాయి, కానీ మనకి ఎగ్జామ్లో అడిగే దాంట్లో ఇంకొక బుక్ ఏంటి అంటే హింద్ స్వరాజ్ అండి, హింద్ స్వరాజ్. ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఈయన ఒక వీక్లీ కూడా రాశారండి, వీక్లీ. ఈ వీక్లీ ఏంటి అని అంటే దేనికోసం అంటే ఫర్ ద డిప్రెస్డ్ క్లాస్ ఆఫ్ ద సొసైటీ, ఏవైతే మనం ట్రైబల్ పీపుల్ దళిత్స్ అని అంటామో వాళ్ళ కోసం రాశారండి. అదే మనకి హరిజన్ అండి, హరిజన్ ఈజ్ ద వీక్లీ రిటర్న్ బై మహాత్మా గాంధీ. హరిజన్, హింద్ స్వరాజ్, మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ద ట్రూత్ ఈజ్ రిటర్న్ బై మహాత్మా గాంధీ. శశి థరూర్ అయితే ద గ్రేట్ ఇండియన్ నావెల్ అండి. అలాగే జవహర్లాల్ నెహ్రూ అయితే ద డిస్కవరీ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే వరల్డ్ నో టొబాకో డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ అని అంటున్నాడు. ఈ పర్టికులర్ వరల్డ్ నో టొబాకో డే మనకి వస్తుందండి నెక్స్ట్ May 31 అండి. May 31 ఈజ్ ద వరల్డ్ నో టొబాకో డే. ఇక్కడ చూసుకున్నట్టయితే 21 May ఉన్నది కదండి, దీనికి కూడా ఒక ఇంపార్టెన్స్ ఉంటుందండి. ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద యాంటీ టెర్రరిజం డే. ఎప్పుడైతే మనకి రాజీవ్ గాంధీ గారిని అసాసినేట్ చేశారో LTTE వాళ్ళు, ఆ పర్టికులర్ డే రోజు నాడు మనం 21 May యాంటీ టెర్రరిజం డే అని జరుపుకుంటామండి. అలాగే 1 May మనందరికీ తెలుసండి, 1 May ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ ఇంటర్నేషనల్ లేబర్ డే అండ్ ఇట్ వాస్ గివెన్ బై విచ్ ఆర్గనైజేషన్? ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. దాని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నదండి? జెనీవాలో ఉన్నదండి. ఓకే, నెక్స్ట్ 5th June ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే. ఇక్కడ మనం చూసుకుంటే ఈ లేబర్ డే అండి, ఇంటర్నేషనల్ లేబర్ డే. ఇది మనకి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఇచ్చిందండి. ఇది ఎక్కడ హెడ్ క్వార్టర్స్ అండి? ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ జెనీవా. అలాగే 5th June ఈజ్ వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే. ఇది ఎక్కడ ఉన్నదండి? ఇట్ వాస్ ప్రెసెంట్ ఇన్ నైరోబీ. ఇది మనకి ఇచ్చిన ఆర్గనైజేషన్ ఏది? యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్. ఇందులో మనం చూసుకుంటే దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నది? నైరోబీ ఏ కంట్రీ క్యాపిటల్ అండి? కెనియా. ఓకే, ఇందులో మనకి ఇంపార్టెంట్ పాయింట్స్లో ఇవన్నీ వస్తాయండి. ఫస్ట్ 31 May ఈజ్ వరల్డ్ నో టొబాకో డే. 21 May ఈజ్ యాంటీ టెర్రరిజం డే. ఇది ఎందుకు జరుపుకున్నాం? బికాస్ ఆఫ్ ద అసాసినేషన్ ఆఫ్ రాజీవ్ గాంధీ బై LTTE ప్రోబ్. నెక్స్ట్ 1 May అయితే ఇంటర్నేషనల్ లేబర్ డే, 5th June అయితే వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే వేర్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ద వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ లొకేటెడ్ అని అడుగుతున్నాడండి. ఎప్పుడైనా సరే మనకి ఫుడ్ రిలేటెడ్గా వరల్డ్లో ఉన్న క్వశ్చన్స్ కనుక ఏమైనా వస్తే ఆన్సర్ ఈజీ అండి. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ కానీ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ కానీ వాటి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? రోమ్ అండి, ఇటలీలో ఉంటాయండి. దీస్ హెడ్ క్వార్టర్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఇటలీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1st April 2019 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్యాంక్స్ మర్జ్డ్ విత్ బ్యాంక్ ఆఫ్ బరోడా అని అడుగుతున్నాడు. అంటే మనకి బ్యాంక్స్ ఉన్నాయి కదండి, ఈ బ్యాంక్స్లోని ఏవైతే మనకు ఉన్నాయో మనకి టోటల్గా ఏంటి అని అంటే మనకి 19 బ్యాంక్స్ అనేవి మర్జ్ చేశారండి. 19 బ్యాంక్స్ అనేవి మనకి నేషనలైజేషన్ చేశారు. ఓకే, ఈ నేషనలైజ్ అనేది ఏ ఇయర్లో చేశారండి? నేషనలైజేషన్ ఆఫ్ ద బ్యాంక్స్ ఇన్ విచ్ ఇయర్? ఇట్ వాజ్ డన్ ఇన్ ద ఇయర్ 1969. ఇందాక మనం ఇస్రో గురించి మాట్లాడుకున్నాం కదండి. ఇస్రో అనేది ఎస్టాబ్లిష్ చేసిన ఇయర్ ఎప్పుడు? 1969. సేమ్ అదే పర్టికులర్ ఇయర్లోని బ్యాంక్స్ నేషనలైజేషన్ అనేది కూడా జరిగిందండి. ఈ టైంలో మనకి ప్రైమ్ మినిస్టర్ కింద ఉన్నది ఎవరు అని అంటే ఇందిరా గాంధీ. ఓకే, షీ నేషనలైజ్డ్ టోటల్ 19 బ్యాంక్స్. ఓకే, దాని తర్వాత మళ్ళీ ఇంకొక బ్యాంక్ యాడ్ చేశారండి. అది 1980లో నేషనలైజ్ చేశారు. దాన్నే మనం న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని కూడా అంటామండి, న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీని తర్వాత మళ్ళీ ఇంకా తీస్తారండి ఈ బ్యాంక్ని. ఇది మనకి 1980లో చేశారు. అప్పుడు టోటల్గా 20 అయ్యాయి. ఇది మళ్ళీ తర్వాత లేదండి, ఇంకా దాని తర్వాత మళ్ళీ ఏమయ్యాయి? ఓన్లీ 19 బ్యాంక్స్ ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే 1st April 2019 ఎఫెక్ట్ చేసుకొని కొన్ని బ్యాంక్స్ని మర్జ్ చేశారండి. అంటే ఒక బ్యాంకులో ఇంకొక బ్యాంక్ని మర్జ్ చేశారండి. అలా మనకి టోటల్గా ఇప్పుడు మనకి ఎన్ని బ్యాంక్స్ ఉన్నాయి అని అంటే 12 బ్యాంక్స్ మాత్రమే ఉన్నాయండి. ఇక్కడ క్వశ్చన్ ఏమని అడుగుతున్నాడు? బ్యాంక్ ఆఫ్ బరోడాలో మర్జ్ అయిన బ్యాంక్ ఏది అని అడుగుతున్నాడు. బ్యాంక్ ఆఫ్ బరోడా మనకి దేనా బ్యాంక్ అనేది మర్జ్ అయ్యిందండి. బ్యాంక్ ఆఫ్ బరోడాలోని దేనా బ్యాంక్ అనేది మర్జ్ అయ్యిందండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దేనా బ్యాంక్తో పాటు ఇంకొక బ్యాంక్ కూడా మర్జ్ అయిందండి. దేనా బ్యాంక్తో పాటు విజయ బ్యాంక్ కూడా మర్జ్ అయిందండి. దేనా బ్యాంక్, విజయ బ్యాంక్ అండ్ దేనా బ్యాంక్, విజయ బ్యాంక్ వాజ్ మర్జ్డ్ విత్ బ్యాంక్ ఆఫ్ బరోడా అండి. అలాగే ఇండియన్ బ్యాంక్ చూసుకుంటే అలహాబాద్ బ్యాంక్ అనేది మర్జ్ అయిందండి. అదే కెనరా బ్యాంక్ చూసుకుంటే సిండికేట్ బ్యాంక్ అనేది మర్జ్ అయిందండి. కెనరా బ్యాంక్లో సిండికేట్ బ్యాంకు, ఇండియన్ బ్యాంక్లో అలహాబాద్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడాలో దేనా బ్యాంక్ అండ్ విజయ బ్యాంక్ అండి. ఓకే, అలాగే మనకి ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ అనేది ఏదైతే ఉందో పంజాబ్ నేషనల్ బ్యాంక్లో మర్జ్ అయిందండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఇది మనకి ఎఫెక్టివ్ డేట్ ఎప్పుడు? 1st April 2019. ఇక్కడ మనకి 19 బ్యాంక్స్ ఎప్పుడు నేషనలైజ్ చేశారు? 1969 అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద SI యూనిట్ ఆఫ్ టెంపరేచర్? ఇది మనం సైన్స్లో చిన్నప్పుడు బాగా ఎక్కువసార్లు చదువుకున్నాం కదండి, చాలా ఈజీ అండి ఆన్సర్. దీనికి ఆన్సర్ ఏంటి అంటే కెల్విన్ అండి. కెల్విన్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ టెంపరేచర్. నెక్స్ట్
ఇక్కడ యాంపియర్ అని చూస్తున్నాం కదండి, యాంపియర్ అనేది దేనికండి? కరెంట్ కండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నేమ్ ద లా ఇన్ ఫిజిక్స్ విచ్ స్టేట్స్ దట్ ఈక్వల్ వాల్యూమ్ ఆఫ్ ఆల్ గ్యాసెస్ అండర్ ద సేమ్ కండిషన్స్ ఆఫ్ ద టెంపరేచర్ అండ్ ప్రెషర్ కంటైన్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. ఇది ఏ లాని డిస్కస్ చేస్తుందని అడుగుతున్నాడండి. దిస్ పర్టికులర్ స్టేట్మెంట్ ఈస్ రిలేటింగ్ టు విచ్ లా? ఏ లాని మేము డిస్కస్ చేస్తుందండి? ఇట్ ఈస్ డిస్కసింగ్ అబౌట్ ద అవగాడ్రోస్ లా. డిస్కసింగ్ అబౌట్ ద అవగాడ్రోస్ లా. ఇక్కడ మనకి ఓమ్స్ లాని చూసుకుంటే V ఈజ్ ఈక్వల్ టు IR అని అంటామండి. అలాగే మనం బాయ్స్ లానే చూసుకుంటే V ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు ద ప్రెషర్ ఆఫ్ ద గ్యాస్. చార్ల్స్ లో అయితే V ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ద టెంపరేచర్ ప్రెసెంట్ ఇన్ ద గ్యాస్. ఓకే, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అవగాడ్రోస్ లా ఈజ్ V ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు N అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్. an electron microscope gives higher magnifications than a optical microscope. దేని వల్ల ఇస్తుంది అంటే ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ అనేది దేని వల్ల హయ్యర్ మ్యాగ్నిఫికేషన్ అనేది ఇస్తుందండి? బికాస్ ఆఫ్ ద వేవ్ లెంత్ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్ ఈజ్ స్మాలర్ కంపేర్డ్ టు దట్ ఆఫ్ ద విజిబుల్ లైట్. వేవ్ లెంత్ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్ ఈజ్ స్మాలర్ విత్ రెస్పెక్ట్ టు కంపారిజన్ ఆఫ్ ద విజిబుల్ లైట్. అంటే ఇక్కడ మనకి 1 lakh ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయండి ఒక పర్టికులర్ దాంట్లోని. ఓకే, 1 lakh ఎలక్ట్రాన్స్. సో ఫర్ దట్ రీజన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ అనేది హయ్యర్ మ్యాగ్నిఫికేషన్తో కనబడుతుందండి. ఓకే, నెక్స్ట్ దాన్ని ఆప్టికల్ మైక్రోస్కోప్తో కంపేర్ చేస్తే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ వాట్ ఈస్ ద ప్రాపర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ 1 ampere ఆఫ్ కరెంట్? ఇది మనకి చిన్నప్పుడు మనం ఏదైతే సైన్స్లో చదువుకున్నామో అందులో ఈజియెస్ట్ క్వశ్చన్ అండి ఇది. 6.25 × 10⁻18 అండి ఆన్సర్. 1 ampere కరెంట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 6.25 × 10⁻18. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ స్లేకెడ్ లైమ్? స్లేకెడ్ లైమ్ అనే దానికి కెమికల్ నేమ్ ఏంటి అని అడుగుతున్నాడు అనేది. హియర్ ద కెమికల్ నేమ్ ఈజ్ కాల్షియం హైడ్రాక్సైడ్ అండి. కాల్షియం హైడ్రాక్సైడ్, CaOH ట్వైస్. కాల్షియం హైడ్రాక్సైడ్ ఈస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ స్లేకెడ్ లైమ్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ నోబుల్ గ్యాస్? నోబుల్ గ్యాస్ కాంది ఏంటి అని అడుగుతున్నాడు అండి. ఇందులో చాలా ఈజీ క్వశ్చన్ అండి ఇది. ఇక్కడ మన నోబుల్ గ్యాస్ కాంది ఏంటి? హైడ్రోజన్ అండి. నోబుల్ గ్యాస్ ఏంటంటే మనకి హీలియం 1, నియాన్ 1, ఆర్గాన్ 1, క్రిప్టాన్ 1, జీనాన్ 1 అండ్ రాడాన్. హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్ అండ్ రాడాన్. ఇవి మనకి నోబుల్ గ్యాస్ అండి. హీలియం, ఆర్గాన్ అండ్ నియాన్, ఈ 3 కూడా నోబుల్ గ్యాస్. ఇక్కడ మనకి కానిది ఏంటి? ఓన్లీ ఆర్గాన్ అండి. దీస్ ఆర్ ద నోబుల్ గ్యాసెస్. నెక్స్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఆర్గానిజమ్స్ బిలాంగింగ్ టు ద ఫైలం డాష్ ఆర్ ఆల్సో కాల్డ్ ఫ్లాట్ వామ్స్. ఫ్లాట్ వామ్స్ అని ఏ ఆర్గానిజమ్స్ అని అంటారు అంటే మనకి కొన్ని బైపీసీలోని జువాలజీలో కొన్ని ఫైలమ్స్ ఉంటాయండి. నిడేరియా, ప్లాటిహెలిమింథస్, స్టీనోఫోరా, పొరిఫెరా, ఇలాగా కొన్ని ఫైలమ్స్ ఉంటాయి. ఆ ఫైలమ్స్లోని ప్లాట్ఫామ్స్ అనేది ఏ పర్టికులర్ ఫైలం రిలేటెడ్గా ఉంటుందని అడుగుతున్నారండి. హియర్ ద ఆన్సర్ ఈజ్ ప్లాటిహెలిమింథస్ అండి. ప్లాటిహెలిమింథస్. అదే పొరిఫెరా చూసుకున్నారు అనుకోండి, పొరిఫెరా అంటే స్పాంజ్ టైప్ ఆఫ్ యానిమల్స్ వస్తాయండి. స్పాంజ్ టైప్ ఆఫ్ యానిమల్స్. అదే నిడేరియా చూసుకుంటే దీస్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద అండర్ గ్రౌండ్ ఆఫ్ ద సీలోని కారల్స్, సీ యానిమల్స్ ఉంటాయి కదండి, అవన్నీ కూడా నీడ్ ఏరియాలో ఉంటాయండి. ప్లాటిహెలిమింథస్ అయితే ఏంటి? ఫ్లాట్ వామ్స్ కింద చెప్పుకోవచ్చండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్. సొలానం లైకోపెర్సికమ్ ఈజ్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హైలీ కన్జ్యూమ్డ్ వెజిటబుల్? అంటే మనకి ఇండియాలోని వెజిటబుల్స్ ఉంటాయి కదండి, ఏవైతే వెజిటబుల్స్ ఉన్నాయో ఆ వెజిటబుల్స్లోని సొలానం లైకోపెర్సికమ్, ఇందులో మనకి సొలానం దీన్ని మనం జెనరిక్ నేమ్ అని అంటామండి. జెనరిక్ నేమ్. దీన్ని మనం సైంటిఫిక్ నేమ్ కింద చెప్పుకుంటాం కదండి. లైకోపెర్సికమ్ అనేది స్పీషీస్ నేమ్. ఇందులో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే జెనరిక్ నేమ్ ఏదైతే ఉన్నదో దాన్ని మనం క్యాపిటల్ లెటర్తో సంబోధిస్తామండి. అలాగే లైకోపెర్సికంలో ఎల్ అని ఉన్నది కదా, దాన్ని మనం స్మాల్ లెటర్తో సంబోధిస్తాం. ఇవన్నీ స్మాల్ లెటర్తో సంబోధిస్తామండి. ఓకే, జెనరిక్ నేమ్ అండ్ స్పీషీస్ నేమ్ సైంటిఫిక్ నేమ్స్లో. సొలానం లైకోపెర్సికమ్ అనేది ఏ వెజిటబుల్కి ఆధారంగా ఏ వెజిటబుల్ని చెప్తామని అంటున్నాడు. ఇట్ ఈజ్ టొమాటో అండి. అదే పొటాటో అయితే సొలానం ట్యూబరోజం అండి. సొలానం ట్యూబరోజం ఈజ్ పొటాటో. ఆనియన్ ఈజ్ అల్లియం సెపా, అల్లియం సెపా, ఇది మనకి ఆనియన్ అండి. అదే గార్లిక్ అయితే అల్లియం సెటైవం. అదే మనకి పొటాటో అయితే సొలానం ట్యూబరోజం అండి. అదే మనకి సొలానం లైకోపెర్సికమ్ అయితే టొమాటో అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఆల్ఫాక్టరీ రిసెప్టర్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ అవర్, అంటే ఆల్ఫాక్టరీ రిసెప్టర్స్ అనేవి మన బాడీలోని ఏ ఆర్గాన్లో ఉంటుందని అడుగుతున్నాడు అండి. ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద నోస్. అంటే ఈ ఆల్ఫాక్టరీ రిసెప్టర్స్ అనేవి దేనికోసం అంటే ఇట్ టెల్స్ అబౌట్ ద స్మెల్. ఓకే, మనకి ఏదైతే స్మెల్ ఉన్నదో దాన్ని బ్రెయిన్ వరకు పంపించడానికి ఈ ఆల్ఫాక్టరీ రిసెప్టర్స్ అనేవి వాడతారండి. అంటే మనకి స్మెల్ వచ్చిన, టేస్ట్ తెలిసిన ఇవన్నీ ఉంటాయి కదండి. అలాగే మనకి స్మెల్ ఏదైతే వస్తుందో దాన్ని బ్రెయిన్కి రిజిస్టర్ చేయడానికి వాడేదే మనకి ఆల్ఫాక్టరీ రిసెప్టర్స్ అండి. ఓకే, నోస్ అండి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అండి.
హౌ మెనీ పొల్యూటెంట్స్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఆఫ్ ఇండియా? ఇప్పుడు మన ఇండియాలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది చాలా మేజర్ ఇష్యూ కదండి. మనకి ఢిల్లీలో చూసుకున్నా, ఎక్కడైతే మనకి ట్రాఫిక్ ఎక్కువగా పెరుగుతున్నదో అలాంటి చోట మనకి ఏమవుతుంది, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది కొంచెం తేడా పడుతుందండి. అప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకి ఆల్టర్నేటివ్ డేస్లోనే ఆల్టర్నేట్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ రావాలని చెప్పి ఢిల్లీలో ఒక జియో అనేది జారీ చేశారు కదండి. దాని రిలేటెడ్గా క్వశ్చన్ అండి ఇది. అంటే పొల్యూషన్కి రిలేటెడ్గా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో ఏ పొల్యూటెంట్స్ ఉంటాయని అడుగుతున్నాను. ఇందులో టోటల్గా మనకి 8 పొల్యూటెంట్స్ ఉంటాయండి. 8 పొల్యూటెంట్స్ ఆధారంగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది మనకి క్యాలిక్యులేట్ చేస్తారండి. ఆ పొల్యూటెంట్స్ ఏవి అంటే, ఒకటి మనం పార్టిక్యులేట్ మ్యాటర్ అని అంటామండి. పార్టిక్యులేట్ మ్యాటర్ ఇందులో మనకి 2 ఉంటాయండి. ఈ పార్టిక్యులేట్ మ్యాటర్లోని PM10 ఒకటి ఉంటుంది, పార్టిక్యులేట్ మ్యాటర్ 10 అండ్ పార్టిక్యులేట్ మ్యాటర్ 2.5. వీటితో పాటు కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, ఇంకొకటి లెడ్ అండి, లెడ్ PB, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్. అలాగే ఇందులో ఏంటంటే టోటల్గా మనకి 8 ఉంటాయండి. కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ అండ్ లెడ్, అలాగే పార్టిక్యులేట్ మ్యాటర్ 10 అండ్ పార్టిక్యులేట్ మ్యాటర్ 2.5. ఇంకొక 2 గుర్తు రావట్లేదండి, నెక్స్ట్ మళ్ళీ చెప్తాను. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకునేటట్టయితే, ద ఫ్లాగ్ రైజింగ్ సెరమనీ బై ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఆన్ ఇండిపెండెన్స్ డే హెల్డ్ ఎట్ విచ్ ప్లేస్ ఇన్ ఢిల్లీ? అంటే ఎప్పుడైతే మనకి ఫ్లాగ్ రైజింగ్, మనకి 2 వర్డ్స్ గుర్తుంచుకోవాలండి. ఫ్లాగ్ రైజింగ్ ఒకటి, ఇంకొకటి ఫ్లాగ్ అన్ఫర్లింగ్. ఫ్లాగ్ అన్ఫర్లింగ్ ఈ 2 కూడా డిఫరెంట్ అండి. ఫ్లాగ్ రైజింగ్ అని ఎప్పుడు అంటాం, ఫ్లాగ్ అన్ఫర్లింగ్ అని ఎప్పుడు అంటామో చూసుకోవాలండి. ఫ్లాగ్ రైజింగ్ అనేది మనకి ఇండిపెండెన్స్ డేకి వాడతామండి. ఫ్లాగ్ అన్ఫర్లింగ్ అనేది ఏంటి అని అంటే రిపబ్లిక్ డేకి వాడతామండి. ఫ్లాగ్ రైజింగ్ అనేది మనకి ఎప్పుడు కూడా ఎవరు మనకి ఒక పర్టికులర్ ప్లేస్, ఢిల్లీలో ఒక పర్టికులర్ ప్లేస్కి వెళ్ళి హాయిస్ట్ చేస్తారు అని అంటే ప్రైమ్ మినిస్టర్ అండి. ఎప్పుడు కూడా మ్యాక్సిమం ప్రైమ్ మినిస్టర్ అండి. అదే రిపబ్లిక్ డే చూసుకుంటే మనకి ఎవరు హాయిస్ట్ చేస్తారు, ఇట్ వాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఈ 2 కూడా సేమ్ ఒకే ప్లేస్ నుంచి మనకి హాయిస్ట్ చేస్తారండి, దట్ ఈజ్ రెడ్ ఫోర్ట్. ఓకే, రెడ్ ఫోర్ట్లోనే మనకి ఫ్లాగ్ అనేది హాయిస్ట్ చేస్తారండి. ఓకే, ఇక్కడ మనకి ఫ్లాగ్ రైజింగ్ అని ఎందుకు ఇండిపెండెన్స్ డే రోజు అంటామనంటే, ఫ్లాగ్ రైజింగ్ జరిగేటప్పుడు మన ఫ్లాగ్ అనేది పోల్ ఉంటుంది కదండి, ఆ పోల్ కింద నుంచి మీద వరకు లాగిన తర్వాత అన్ఫోల్డ్ చేస్తారండి. అదే మరి రిపబ్లిక్ డే చూసుకుంటే ఫ్లాగ్ని ఎప్పుడు కూడా మీదనే ఉంచుతారు, అక్కడే మనకి డైరెక్ట్గా అన్ఫోల్డ్ చేస్తారండి. ఓకే, ఈ కింద నుంచి మీద వరకు తీసుకుని వెళ్ళడానికి ఏంటంటే ఇండిపెండెన్స్ డేకి చిహ్నంగా చూసుకుంటారండి. అదే రిపబ్లిక్ డే అయితే కాన్స్టిట్యూషన్ కేమ్ ఇన్ టు ఫోర్స్ కదా, ఆ పర్టికులర్ డే రోజు నాడు రిపబ్లిక్ డేకి ఫ్లాగ్ అన్ఫర్లింగ్ అనేది చేస్తారండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే, ఇన్ ఇండియా అకార్డింగ్ టు ద ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ 2016 ద ప్రాసెస్ ఆఫ్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ఫర్ కంపెనీ షుడ్ బి కంప్లీటెడ్ ఇన్ హౌ మెనీ డేస్ అని అడుగుతున్నాడండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ అంటే ఎప్పుడైనా సరే ఏదైనా ఒక కంపెనీ పెట్టారండి, ఆ కంపెనీ కనుక గవర్నమెంట్ రిలేటెడ్ కంపెనీ అవ్వచ్చు. అంటే కొన్ని మనం చూసుకున్నట్టయితే గవర్నమెంట్ కంపెనీస్, ఫర్ ఎగ్జాంపుల్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఉంటాయండి, అవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేస్తారు. అంటే గవర్నమెంట్ని పర్మిషన్ తీసుకొని గవర్నమెంట్ అండర్టేకింగ్గా ఉన్నవే ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంటారండి. ఒకవేళ ఏదైనా ఒక పర్టికులర్ కంపెనీ, వెదర్ ఇట్ ఈస్ అ ప్రైవేట్ కంపెనీ ఆర్ పబ్లిక్ సెక్టర్ కంపెనీ, ఏ కంపెనీస్ అయినా సరే అవి గనక ఇన్సాల్వెన్సీ అంటే వాళ్ళు బాగా అప్పులు అయిపోయి, అంటే వాళ్ళ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కనుక బాగా పెరిగిపోయి ఆ పర్టికులర్ సిచ్యువేషన్కి వచ్చేటప్పుడు కంపెనీ ఎత్తేసే సిచ్యువేషన్ వస్తుంది కదండి. అలా సిచ్యువేషన్ వచ్చేటప్పుడు ఏం చేస్తారు అని అంటే ఆ కంపెనీని వేరే వాళ్ళు టేక్ ఓవర్ చేస్తారండి, కొనుక్కుంటారనమాట. ఆ కొనుక్కునే ప్రాసెస్ని మనం ఇన్సాల్వెన్సీ, అంటే ఏ ప్రాసెస్ వాడి కొనుక్కుంటారంటే ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ అనే దాన్ని వాడుకుంటారండి. ఈ ప్రాసెస్ ఎన్ని డేస్లో జరగాలని అడుగుతున్నాడు. అంటే కొనుక్కునే ప్రాసెస్ ఏదైతే ఉన్నదో అది ఎన్ని డేస్ లోపు జరగాలి అని అడుగుతున్నాడు. అండ్ హియర్ ద ఆన్సర్ ఈజ్ 180 డేస్ లోపు జరగాలండి. అంటే ఒక కంపెనీ కనుక బాగా డెట్స్ ఎక్కిపోయి మూసే స్థితిలో ఉన్న కంపెనీని ఇంకొక కంపెనీ వచ్చి అక్వైర్ చేసినా, మర్జ్ చేసినా, కొనుక్కున్నా సరే దానికి మనం వాడే కోడ్ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ అనేది వాడతారండి. అది ఎన్ని డేస్లో కంప్లీట్ అవ్వాలి అంటే 180 డేస్లో కంప్లీట్ అవ్వాలండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బికెమ్ ఏ యూనియన్ టెరిటరీ ఆఫ్ ఇండియా ఇన్ 1954 ఆఫ్టర్ 280 years ఆఫ్ ద ఫ్రెంచ్ రూల్? ఫ్రెంచ్ రూల్ చేసిన తర్వాత 1954 అంటే ఎన్ని ఇయర్స్ రూల్ చేశారండి వాళ్ళు? 280 years రూల్ చేశారండి. తర్వాత ఏ పర్టికులర్ యూనియన్ టెరిటరీని మనం అక్వైర్ చేసామనంటే ఇట్ ఈజ్ పుడుచ్చేరి అండి, పుడుచ్చేరి. ఇక్కడ డామన్ అండ్ డియూ, దాదర్ నగర్ హవేలీ ఉన్నాయి కదండి, ఇవన్నీ పోర్చుగీస్ వాళ్ళు చేశారండి. ఓకే, ఇందులో పుడుచ్చేరి అనేది మనకి ఫ్రెంచ్ గవర్నమెంట్ రూల్ చేశారండి. అది 280 years చేసిన తర్వాత మనం టేక్ ఓవర్ చేసామండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫండమెంటల్ రైట్స్ cannot be suspended even when emergency is declared in the country? మనకి ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్లో ఏవి ఉంటాయండి?
ఆర్టికల్ 352, 356 అండ్ 360 అండి. 352 ఈజ్ నేషనల్ ఎమర్జెన్సీ, 356 ఈజ్ స్టేట్ ఎమర్జెన్సీ, 360 ఈజ్ ఫినాన్షియల్ ఎమర్జెన్సీ అండి. 360 ఈజ్ ఫినాన్షియల్ ఎమర్జెన్సీ. ఈ సిచ్యువేషన్స్లో కూడా మనకి ఏమని అడుగుతున్నాడండి, ఫండమెంటల్ రైట్స్ అనేవి సస్పెండ్ చేయలేము అని అడుగుతున్నాడు. అంటే ఏ ఫండమెంటల్ రైట్స్ని మనం సస్పెండ్ చేయలేము అని అడుగుతున్నాడు. ఇక్కడ మనకి ఆన్సర్ ఏంటి అని అంటే ఆర్టికల్ 20 అండ్ 21 అండి. 20 ఏం చెప్తుంది అంటే ప్రొటెక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కన్విక్షన్ ఆఫ్ అఫెన్సెస్ అని చెప్తుందండి. ప్రొటెక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కన్విక్షన్ ఆఫ్ అఫెన్సెస్. 21 అయితే రైట్ టు పర్సనల్ లైఫ్ అండ్ లిబర్టీ. ఈ రెండు పర్టికులర్ ఆర్టికల్స్ని కూడా మనం సస్పెండ్ చేయలేము అని చెప్తున్నారండి అకార్డింగ్ టు ఆర్టికల్. అంటే మనకి ఎప్పుడైనా ఎమర్జెన్సీ కనుక ప్రవేశపెడితే ఈ రెండు ఆర్టికల్స్ సస్పెండ్ చేయలేం, బట్ మిగిలిన ఆర్టికల్స్ అన్ని కూడా మనం సస్పెండ్ చేయొచ్చండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. అంటే ఇది మనకి ఎలా తీసుకొని వచ్చారంటే ఇట్ వాజ్ కేమ్ బికాస్ ఆఫ్ ద 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1978 ప్రకారం తీసుకొని వచ్చారండి. అంటే ఈ రెండు ఆర్టికల్స్ని సస్పెండ్ చేయలేము అని చెప్పేసి ఏ అమెండ్మెంట్ యాక్ట్ ప్రవేశపెట్టారు? 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1978 ప్రకారం ఆర్టికల్ 20 and 21 కెనాట్ బి సస్పెండెడ్ ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ ఆల్సో. నెక్స్ట్ అండి, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే విత్ 2022 అమెండ్మెంట్స్ టు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కమ్యూనిటీస్ హ్యావ్ బీన్ గ్రాంటెడ్ స్కెడ్యూల్డ్ ట్రైబ్స్ స్టాటస్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, ఇందులో మనకి స్కెడ్యూల్డ్ ట్రైబ్స్కి స్కెడ్యూల్డ్ ఏరియాస్కి ఒక 2 స్కెడ్యూల్స్ ఉంటాయండి. అదే మనకి స్కెడ్యూల్డ్ ఏరియాస్ చూసుకుంటే మనకి వాడే స్కెడ్యూల్ ఏంటి అంటే స్కెడ్యూల్ 5 అండి. అలాగే మనకి స్కెడ్యూల్ 6 అనేది ఏదైతే ఉందో ఇది మనకి ట్రైబల్ ఏరియాస్కి వాడతారండి, ట్రైబల్ ఏరియాస్. ఓకే, ఇది స్కెడ్యూల్ 6కి వాడేదండి. ఇక్కడ మనకి ఏం అడుగుతున్నాడు అని అంటే 2022 అమెండ్మెంట్స్ ప్రకారం ఏ కమ్యూనిటీస్కి మనకి స్కెడ్యూల్ ట్రైబ్స్ హోదా అనేది ఇచ్చారని అడుగుతున్నాడు. ఇందులో మనం చూసుకుంటే నారి కోరవన్ కమ్యూనిటీ, ఇంకొకటి హార్టీ కమ్యూనిటీ అండ్ కాదు కొరబా కమ్యూనిటీ. ఇందులో మనకి ఏది ఇవ్వలేదనండి, కాపు కమ్యూనిటీకి ఇవ్వలేదండి, ట్రైబల్ హోదా అనేది ఇవ్వలేదు. ఇప్పుడు మనకి ఆన్సర్ ఏంటి? ఏ, బి అండ్ సి ఓన్లీ. ఇది మనకి ఏంటి అని అంటే తమిళనాడుకు చెందిందండి, ఇది కర్ణాటక. ఈ కాదు కురాబా అనేది ఏ పర్టికులర్ ప్లేస్ అంటే హిమాచల్ ప్రదేశ్ అండి. ఇట్ ఈస్ రిలేటింగ్ టు హిమాచల్ ప్రదేశ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. According to the Article 361 of the Constitution of India, a criminal proceeding cannot be instituted in court against dash during his term of office అని అంటున్నాడండి. అంటే ఏ పర్టికులర్ పర్సన్ మీద క్రిమినల్ ప్రొసీడింగ్స్ అనేవి మనం కండక్ట్ చేయలేము. ఏ ఆర్టికల్ ప్రకారం చెప్తున్నాడండి? అకార్డింగ్ టు ద ఆర్టికల్ 361 అండ్ హియర్ ద ఆన్సర్ ఈస్ గవర్నర్. ఇప్పుడు మనకి రీసెంట్గా జరిగిన సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో కూడా ఈ గవర్నర్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయండి. అంటే ఇప్పుడు మనకి రేపు ఎస్ఎస్సీ ఎగ్జామ్లో కూడా గవర్నర్ రిలేటెడ్గా ఉన్న క్వశ్చన్ ఇచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉన్నదండి. అంటే ఏ ఆర్టికల్ ప్రకారం మనకి ఇవ్వలేరు? ఆర్టికల్ 361 అండి. ఏ ప్రొసీడింగ్స్ చేయలేరు? క్రిమినల్ ప్రొసీడింగ్స్ అనేవి మనం జరపలేమండి, క్రిమినల్ ప్రొసీడింగ్స్ అనేవి మనం జరపలేము. ఓకే, ఈ గవర్నర్ అనే పర్సన్ ఏ ఎగ్జిక్యూటివ్ కింద వస్తారండి? ఈ కమ్స్ అండర్ ద స్టేట్ ఎగ్జిక్యూటివ్. స్టేట్ ఎగ్జిక్యూటివ్ అనేది ఏ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండి? ఇట్ కమ్స్ అండర్ పార్ట్ 6 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. పార్ట్ 6 స్టేట్ ఎగ్జిక్యూటివ్ అండ్ గవర్నర్ ఈజ్ ఇన్ వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద స్టేట్ ఎగ్జిక్యూటివ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అబాలిషెస్ అన్టచబిలిటీ? ఇది చాలా ఈజియెస్ట్ క్వశ్చన్ అండి. అన్టచబిలిటీకి మనకి ఏ ఆర్టికల్ వాడతారు? ఆర్టికల్ 17 అండి. ఇదేంటి? రైట్ టు ఈక్వాలిటీ అండి. రైట్ టు ఈక్వాలిటీ అని మనకి ఫండమెంటల్ రైట్స్లో ఉంటుంది కదా, ఫస్ట్ రైట్ టు ఈక్వాలిటీ. ఈ రైట్ టు ఈక్వాలిటీలోని మనకి ఆర్టికల్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయండి? ఆర్టికల్స్ 14 to 18 డీల్స్ విత్ ద రైట్ టు ఈక్వాలిటీ. ఇందులో అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ అనేది ఏ ఆర్టికల్ చెప్తుందండి? ఆర్టికల్ నెంబర్ 17 చెప్తుందండి. ఆర్టికల్ 18 అయితే ఏం చెప్తుందండి? ఆర్టికల్ 18 డీల్స్ విత్ ద అబాలిషన్ ఆఫ్ టైటిల్స్. ఇక్కడ మనం ఆర్టికల్ 20 చెప్పాం కదా, ప్రొటెక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కన్విక్షన్ ఆఫ్ అఫెన్సెస్ అండి. ఆర్టికల్ 19 అయితే ప్రొటెక్షన్ ఆఫ్ 6 రైట్స్, ఏవైతే మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఎక్స్ప్రెషన్ అలాంటివి చెప్తూ ఉంటామో ఈ ఆర్టికల్ 19 కింద వస్తాయండి. నెక్స్ట్ అండి. ఓకే అండి, ఇప్పుడు ఏవైతే మనం ఇక్కడ ఈ క్వశ్చన్స్ చెప్పామో 50 క్వశ్చన్స్, ఇవన్నీ కూడా మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది ఇచ్చారండి. ఓకే, మీరందరూ కూడా ఎగ్జామ్కి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్ ఇంకా నెక్స్ట్ పడబోతుంది కదండి, దానికోసం అందరూ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. ఇంకా మనం అలాగే ఏంటి అని అంటే జనరల్ అవేర్నెస్ రిలేటెడ్గా క్వశ్చన్స్ అన్నీ అలా పెడుతూ ఉంటామండి. నెక్స్ట్ వీడియోస్ కూడా మీకు ఫర్దర్గా వస్తూ ఉంటాయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి.